1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనము రోబోటిక్స్ గురించి కొన్ని మూవీస్ లో కూడా చూసాము. ఇంకా ఇప్పటివరకు చాలా కంపెనీస్ లో కూడా ఆల్రెడీ రోబోటిక్స్ ని దించేశారు. అక్కడక్కడ కూడా మామూలుగా జనరల్ గా ఫ్యామిలీస్ లో కూడా మాట్లాడుకుంటే ఈ పని మనుషులు సరిగా మాట వినట్లేదు, దీని బదులు ఒక రోబోని తెచ్చి పెట్టుకుంటే అయిపోద్ది అనే దాకా కూడా వచ్చేసాం. ఒక రోబోని తెచ్చుకుంటే అదే అన్ని పనులు చేసేస్తుందంట. ఇల్లు తొడ్డం కానీ, మాప్ పెట్టడం కానీ, దానికి ఒక టైం లిమిట్ అన్ని సెట్ చేసి పెట్టేస్తే. అయితే ఇప్పుడు ఇలాగే చూసుకుంటే దిగ్గజం కంపెనీ జనరల్ మోటార్స్ ఆల్రెడీ మనుషుల్ని తీసేసి మొత్తానికి మనుషుల ప్లేస్లో మొత్తం రోబోస్ని. ఇంతకుముందు ఏంటంటే రోబోస్ కొంచెం హెల్ప్ చేసేటటువంటి అలా ఉండేవి. ఇప్పుడు మొత్తానికి హ్యూమన్స్ని తీసేసి టోటల్గా ఈ రోబోస్ని పెట్టడం అంటే ఆల్రెడీ ఇక స్టార్ట్ అయిపోయింది. ఇది చైనాలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని మన వార్తలు విన్నాం. మరి ఏంటి సార్, ముందు ముందు ఇంకా అంటే మన మనుషులకి ఉద్యోగాలకి ఎసరు పెడతాయి ఈ రోబోస్ అని అంటే? మొదట్లో రోబోటిక్స్ని కానీ ఏఐ టూల్స్ని కానీ మనిషి యొక్క పనిని వేగవంతం చేయడానికి, మనిషి యొక్క ఆలోచనతో పోటీ పడేటట్టుగా యంత్రాల సహకారంతో ఇటు కంప్యూటర్స్ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో, టైప్ మెషిన్స్ మనకు ఎట్లా ఉపయోగపడుతున్నాయో, రకరకాల ఎక్విప్మెంట్స్ మనకు ఎట్లా ఉపయోగపడుతున్నాయో, అంటే మనిషే పనిచేస్తాడు. మనిషిని ఇంకా స్పీడ్గా ఎక్కువ పనిచేయడం, చేతులతో పనిచేసే దానికన్నా యంత్రాలతో పనిచేస్తే తొందరగా అవుతుంది. ఇప్పుడు వ్యవసాయాన్ని దున్నుతున్నాము, ఎద్దులు పెట్టి దున్నితే చాలా టైం పడుతుంది. అదే ట్రాక్టర్తో దున్నితే తొందరగా అవుతుంది. కానీ అక్కడ నాగలి పెట్టి దున్నాలన్నా, ఇక్కడ ట్రాక్టర్ నడపాలన్నా మనిషి నడుపుతాడు. కానీ మనిషి నడుపుతూ మనిషి యొక్క ఉద్యోగానికి ఎక్కడ తేడా రాకుండా, మనిషి ఉపాధికి ఎక్కడ తేడా రాకుండా అదనంగా కొంత తొందరగా పని పూర్తయ్యేటట్టుగా మనిషికి సహకారంగా ఉంటుంది. ఇప్పటిదాకా అది పరిస్థితి చూసాం మనం. కానీ ఇప్పుడు ఇటు ఏఐ టూల్స్ కానీ అటు రోబోటిక్స్ కానీ మనిషిని రిప్లేస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నువ్వు మనిషి అక్కర్లే, మనకు మనుషులు చేసే పనులన్నీ కూడా మేము చేసి పెడతాం, మీరు అక్కర్లేని పరిస్థితి ఏర్పడింది. జనరల్ మోటార్ లాంటి కంపెనీ తన కార్ల అసెంబ్లింగ్ చేయడానికి, కార్లలో విడిభాగాలన్నీ కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి దీనికి అదే నట్లు బోల్ట్లు అన్నీ కూడా ఫిట్ చేసేసి కార్లు మొత్తం కంప్లీట్గా తయారు చేసేసరికి, అది ఇంతకుముందు మనుషులు చేసేవాళ్ళు, పెట్టి తిప్పి చేసి ఇదంతా రకంగా చేసి కానీ చేసేవాళ్ళు. ఆ పనులన్నీ చేయడానికి రోబోటిక్స్ని తయారు చేశారు. అంటే ఒక రోబోటిక్ ఒక రకమైనటువంటి నట్లని ఫిట్ చేస్తుంది, ఒకటి బోల్ట్ని ఫిట్ చేస్తుంది, ఒకటి విడిభాగాలను దూరంగా ఉండే దాని దగ్గర తీసుకొస్తుంది. ఇలాగా ప్రతిదానికి సూట్ అయ్యేటువంటి రోబోటిక్స్ని తయారు చేస్తున్నారు. చైనాలో ఒక గృహ పరిశ్రమలాగా తయారైపోయింది. ఏ పరిశ్రమకు ఎలాంటి రోబోటిక్స్ కావాలి, ఏ ప్రొఫెషన్స్కి ఎలాంటి రోబోటిక్స్ కావాలి, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి అసిస్టెంట్గా పనిచేయాలి, డాక్టర్స్కు ఆపరేషన్స్ చేసే దాంట్లో రోబోటిక్స్ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో ఆపరేషన్ చేసేటప్పుడు అందించేటి వాళ్ళు, దానికి కూడా వాళ్ళు రోబోటిక్సే. అంటే ఎక్కడ అంటే అది ఎంత పని చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఆ పర్టికులర్ పనికి సంబంధించినటువంటి ఆ చిప్స్ను తయారు చేసేసి, చిప్స్ను ఫిట్ చేసేసి ఆకారం తయారు చేసి ఇచ్చేస్తున్నారు. ఇలా కొన్ని వేల రకాలైనటువంటి పని వాళ్ళు చేసే పనిని రోబోటిక్సే చేసేటువంటి పద్ధతి లోపల చైనా తయారు చేయడానికి కొన్ని వందల వేల పరిశ్రమలు ప్రత్యేకంగా దీనికోసం పెట్టారు. ఇవి భయానకరమైన పరిస్థితి తీసుకొస్తున్నాయి. అంటే మనుషుల అస్తిత్వానికే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కోట్ల కొద్ది జనం, 700-800 కోట్ల, దాదాపుగా 700 కోట్ల పైన జనాభా, ప్రపంచ జనాభా ఉంటే, ఈ ప్రపంచ జనాభాకి ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోబోటిక్స్ ప్లస్ ఏఐ టూల్స్ వల్ల ఉన్న ఉద్యోగాలు మొత్తం పోయే పరిస్థితి ఏర్పడితే వీళ్ళందరికీ ఎక్కడ ఉపాధి దొరకాలి, వీళ్ళంతా బతికేది ఎలాగా, ముందుకు పోయేది ఎలాగా సమాజం లోపల అనే పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. ఇది మేధావులందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనిషి అస్తిత్వానికి ప్రమాదం అయిన తర్వాత, మనుషులు ఆకలితో చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత సమాజం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది, చిన్నభిన్నం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతసేపు మనిషికి ఉపయోగపడేట్టుగా, మనిషికి ఆదాయ వనరులు పెరిగేటట్టుగా ఉండాలి తప్ప, కొద్ది మంది చేతిలోకి మొత్తం డబ్బంతా వెళ్ళిపోయి మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు అయిపోయి అడుక్కునే స్థితిలో ఉండేటువంటి స్థితికి మాత్రం ఆ దేశానికి తీసుకురాకూడదు అనేది మేధావుల యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మేధావులు దీని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోబోటిక్స్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, తర్వాత అట్లాగే ఏఐ టూల్స్ ఎంతవరకు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య ఆంథ్రోపిక్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ టూల్స్ని ఎప్పుడైతే ఏఐ టూల్స్ తయారు చేస్తున్నామో, ఇవి ఒకనాటికి తొందరలోనే అసలు మనుషుల మాట కూడా వినడం మానేస్తాయంట. వాటంతా వాటికే మేధాశక్తి పెరిగిపోతుందట.
వాటికి వాళ్ళే కమాండ్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఎంత భయంకరమైన స్థితి ఏర్పడుతుంది. అది సపోజ్ ఒక యంత్రాన్ని ఒక దగ్గర ఫిక్స్ చేసాం, అదే యుద్ధ ట్యాంకులలో కూడా ఫిక్స్ చేస్తున్నారు, ఇప్పుడు రాకెట్లలో కూడా ఫిక్స్ చేస్తున్నారు. అవి మనం ఎక్కడికి పోయి ఎవరిని కాల్ చేయాలని చెప్పేది మనం ఆర్డర్ ఇస్తే అది వచ్చి మనల్ని కాల్ చేసే పరిస్థితి ఏర్పడేటైతే అంత ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉందంటున్నారు. కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మనుషుల మాటలు వినడం మానేసేసి తమంత తమే సొంతంగా ఆలోచించుకొని తమ కమాండ్స్ తమే ఇచ్చుకొని తమ ఇష్టం వచ్చిన పని తను చేయడానికి సిద్ధపడతాయి. అప్పుడు మనుషులు చేజారిపోతాయి కూడా అనేటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్తున్నారు. ఒకవైపున ఏ టూల్స్ వచ్చేందుకు సంతోషపడాలా, ఇలాంటి భయానకమైన పరిస్థితులు చేయబోతున్నాయనేది మనకు భయపడాలా, తెలియనటువంటి స్థితి ఏర్పడింది. టెక్నాలజీ మనిషి అభివృద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప మనిషి వినాశనానికి ఉపయోగపడకూడదు. కానీ దురదృష్టవశాత్తు వినాశనం వైపు ప్రయాణం చేస్తున్నామేమో, మానవాళి మనుగడకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడుతుందేమో, ఉద్యోగ ఉపాధి అవకాశాలను నాశనం చేసేసి బిచ్చగాలుగా మారుస్తుందేమో సమాజాన్ని అంతా అనే భయం కూడా కొట్టుకొస్తుంది. థ్యాంక్ యూ సార్.